இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, సబ్స్క్రైబ్ பண்ணுங்க. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన ధర్లా ప్రభు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఎవరైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ప్రభు తను ఒక ఫుట్బాల్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే ఫ్రీ సీట్ తెచ్చుకొని స్టడీస్ని కంప్లీట్ చేసి ఉంటాడు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ప్రభు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. వాళ్ళ అమ్మ పేరు వనతి. తను బ్యూటీ పార్లర్ని రన్ చేస్తూ ఉంటుంది. అది కూడా పాత పద్ధతిలో ఆయుర్వేదిక్ వస్తువులు యూజ్ చేసి. వనతి బ్యూటీ ప్రొడక్ట్స్ని హోమ్ డెలివరీ కూడా చేస్తూ ఉంటుంది. ప్రభు వాళ్ళ బామ్మ జయ. తను పార్లర్లో వనతికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కల్పన తనకి అమ్మా నాన్న ఎవరు ఉండరు. వనతినే కల్పనని పెంచింటుంది. కల్పన వనతితో కలిసి బ్యూటీ పార్లర్లోనే పనిచేస్తూ ఉంటుంది. ప్రభు ఫ్రెండ్ సతీష్కి కల్పన అంటే చాలా ఇష్టం. కానీ కల్పనకి ప్రభు అంటే చాలా ఇష్టం. ప్రభుకి వాళ్ళ ఫ్యామిలీల జీవితం. వాళ్ళ తర్వాత తన జీవితంలో ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారు అంటే అది వాళ్ళ కోచ్ మాత్రమే. తన పేరు మనోజ్. తనే ప్రభు ఫుట్బాల్ కోచ్. మనోజ్ భార్య పేరు షీలా. తనకి హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు. నిధి తనది కర్ణాటక, కానీ చెన్నైలో జీవిస్తూ ఉంటుంది. తనకి ఒంటరిగా ఉండటం అంటే చాలా ఇష్టం. తనకంటూ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. డాక్టర్ కన్నదాసన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. తను లండన్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి చెన్నైలో ఫర్టిలిటీ సెంటర్ని ఓపెన్ చేస్తాడు. అసలు కన్నదాసన్ పని ఏమి అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేయడం. దీన్ని మనం ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పుకుందాం. ఎవరైనా మగవారు ఎక్కువగా స్ట్రెస్కి లోనైతే వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆ స్పెర్మ్ వాళ్ళ భార్య కడుపులో పిండం తయారు చేసేందుకు ఉపయోగపడదు. అలాంటి భార్య భర్తల్లో ఎవరైతే పిండం కావాలని కోరుకుంటారో వాళ్ళు కన్నదాసన్ని వచ్చి కలుస్తారు. కన్నదాసన్ మంచి స్పెర్మ్ క్వాలిటీ ఉన్న ఒక డోనర్ని పట్టుకొని అతని స్పెర్మ్ని తీసుకొని తన దగ్గరికి వచ్చిన భార్య గర్భంలోకి ఎక్కిస్తాడు. అలా వాళ్ళకి పాపో బాబో పుడతాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా మారుతుంది. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే కన్నదాసన్ చెన్నైలో కొత్తగా హాస్పిటల్ని ఓపెన్ చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన భార్య భర్తలందరూ అమితాబ్ బచ్చన్ లాంటి కొడుకు, దీపికా పదుకొణ్ లాంటి కూతురు కావాలని కోరుకుంటారు. కన్నదాసన్ దగ్గర స్పెర్మ్ డోనర్ ఎవరు ఉండరు. అందుకు తను అలాగే తన టీం కలిసి ఒక హెల్తీ డోనర్ కోసం బతకడం స్టార్ట్ చేస్తారు. తమిళనాడులో ఫుట్బాల్ సెలక్షన్ క్యాంప్ తిరుగుతుంటుంది. ప్రభు సెలెక్టర్స్ యొక్క దృష్టిని తన మీదకి రప్పించాలి అని ఎవరికి బాల్ పాస్ చేయకుండా తనే గోల్ కొట్టేందుకు ట్రై చేస్తాడు. కానీ ప్రభు గోల్ చేయలేకపోతాడు. ఆ స్టేడియంలో ఉన్న అందరూ ప్రభుని తిట్టుకుంటారు. సెలెక్టర్స్ కూడా ప్రభుని సెలెక్ట్ చేయరు. ప్రభుకి వాళ్ళ ఫ్యామిలీనే జీవితం. తను ఎప్పుడు తప్పు చేసి వాళ్ళ అమ్మకు దొరికినా వాళ్ళ బామ్మ తనని కాపాడుతూ ఉంటుంది. ప్రభు స్పోర్ట్స్ కోటాలో వచ్చే జాబ్ కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో తన అప్లికేషన్ ఇస్తాడు. కన్నదాసన్ స్పెర్మ్ డోనర్ కోసం బతుకుతూనే ఉంటాడు. కానీ ఎవరూ తనకి నచ్చరు. కన్నదాసన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి తనకు తెలిసిన ఒకరి ద్వారా అక్కడ జాబ్ కోసం అప్లై చేసిన అందరి అప్లికేషన్స్ని ఇప్పించుకుంటాడు. ఆ అప్లికేషన్స్లో ప్రభు అప్లికేషన్ కూడా ఉంటుంది. కన్నదాసన్కి ప్రభు బాగా నచ్చుతాడు. అందుకు తన గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తనకి ప్రభు గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అవి ఏమి అంటే ప్రభుకి ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉండవు. జంక్ ఫుడ్ అస్సలు తినడు. దీనికి తోడు ఏ విషయానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడు. ప్రభు వాళ్ళ ముత్తాతకి 15 మంది పిల్లలు, వాళ్ళ తాతకి 8 మంది పిల్లలు. వీటన్నిటికీ తోడుగా ప్రభుది రాయల్ ఫ్యామిలీ. ఈ విషయాలు మొత్తం తెలుసుకొని కన్నదాసన్ ప్రభుని తన డోనర్గా ఉండాలి అనుకుంటాడు. తనతో మాట్లాడడానికి తనని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. ప్రభు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ని డెలివరీ చేసేందుకు వెళ్తాడు. అక్కడ తను నిధిని చూసి లోపడతాడు. ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసింది నిధినే. నిధి ప్రభుతో ప్యాకింగ్ సరిగ్గా చేయొచ్చు కదా అంటుంది. ప్రభు నిధి దగ్గరికి ఇంకోసారి రావచ్చు అని డెలివరీ వెనక్కి ఇప్పించుకొని ప్యాకింగ్ సరిగ్గా చేసి తీసుకుని వస్తా అంటాడు. ప్రభు కన్నదాసన్ని గమనించి అసలు నా వెనకెందుకు పడుతున్నారు అని అడుగుతాడు. కన్నదాసన్ తన గురించి మొత్తం చెప్పి నువ్వు ఒక స్పెర్మ్ డోనర్గా మారాలి అంటాడు. ప్రభు కన్నదాసన్ ప్రాంక్ చేస్తున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రభు నిధికి ఇవ్వాల్సిన ప్రోడక్ట్స్ని మంచి క్లాస్లో కోచ్లా ప్యాక్ చేసి నిధికి ఇవ్వడానికి వెళ్తాడు. తను సినిమాకి వెళ్ళిందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి తనను కలుస్తాడు. ప్రభు తన దృష్టిలో పడేందుకు అన్ని పనులు చేస్తాడు. తర్వాత డెలివరీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కన్నదాసన్ ప్రభుని ఫాలో అవుతూ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ప్రభు కన్నదాసన్ని మాట్లాడిస్తాడు. తను ఒక స్పెర్మ్ డోనర్గా మారాలి అని ప్రభుకి తెలియగానే ఇలాంటి పని ఎలా చేస్తారు అని నీచంగా ఫీల్ అవుతాడు. కన్నదాసన్ తనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రభు దానికి ఒప్పుకోడు. కన్నదాసన్ ప్రభుని వదిలిపెట్టకూడదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా కలిసిపోతాడు. అయినా సరే ప్రభు దానికి ఒప్పుకోడు. ప్రభు బీచ్ దగ్గర ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నిధి కనిపిస్తుంది. ప్రభు నిధి ఇద్దరు మాట్లాడుకుంటారు. నిధికి ప్రభు హెల్పింగ్ నేచర్ బాగా నచ్చుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్గా మారతారు. కోచ్ మనోజ్ భార్యకి ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది. డాక్టర్స్ కూడా
మా వల్ల ఇంకేం కాదు అని చేతులెత్తేస్తారు. మనోజ్ భార్య చనిపోతుంది. మనోజ్ బాధపడుతుంటే ప్రభు మనోజ్ని ఓదారుస్తాడు. మనోజ్ ప్రభుతో షీలాకి తల్లి కావాలనేది కోరిక, దాన్ని కూడా నేను తీర్చలేకపోయాను, లోపం నాలోనే ఉంది అంటూ పిల్లల్ని పుట్టించేందుకు కొత్త మెథడ్స్ చాలానే వచ్చాయి, కానీ నేనే వాటికి ఒప్పుకోలేదు. ఒప్పుకునింటే షీలా కోరికను తీర్చేవాణ్ణి అని బాధపడతాడు. ప్రభు మనోజ్ చెప్పిన దాని గురించి బాగా ఆలోచించి స్పెర్మ్ డోనర్గా జాయిన్ అవడంలో ఎలాంటి తప్పు లేదని ఫిక్స్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ భార్యాభర్తలతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు టెస్టింగ్ కోసం తన స్పెర్మ్ని డాక్టర్కి ఇస్తాడు. కన్నదాసన్ దానికి 50,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ప్రభు ఆ డబ్బును చూడగానే షాక్ అయిపోతాడు. కన్నదాసన్ ప్రభు స్పెర్మ్ని టెస్ట్ చేపిస్తాడు. అది మంచి క్వాలిటీ ఉన్న స్పెర్మ్ అని కన్నదాసన్కి తెలుస్తుంది. ప్రభు కన్నదాసన్కి స్పెర్మ్ ఇస్తూ డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఆ డబ్బు యూజ్ చేసి వాళ్ళ అమ్మతో కొత్త బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేపిస్తాడు. కన్నదాసన్ ప్రభు స్పెర్మ్ని యూజ్ చేసుకుని చాలా ఫ్యామిలీస్ని హ్యాపీ ఫ్యామిలీస్గా మారుస్తాడు. నిధి ప్రభు నన్ను లవ్ చేస్తున్నాడని అర్థం చేసుకొని ప్రభుకి ఒక విషయం చెప్తుంది. అది ఏమి అంటే నాకు డివర్స్ అయింది అని. నా భర్త వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు, అందుకే నేను అతన్ని వదిలేసా అంటుంది. నిధి అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ప్రభు నిధిని లవర్గా యాక్సెప్ట్ చేస్తాడు. నిధి చాలా హ్యాపీ. ప్రభు నిధి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రభు తన ఒక స్పెర్మ్ డోనర్ అనే విషయం నిధికి చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. కల్పన ప్రభు లవ్ విషయం తెలుసుకుని, నువ్వు నన్ను ప్రేమించలేదనుకో, నువ్వు రోజు సెక్స్ డాక్టర్ని వెళ్ళి కలుస్తున్నావు కదా, నీకు మ్యాటర్ లేదు అని అందరికీ చెప్పేస్తా ఉంటుంది. ప్రభు ఫస్ట్లో నవ్వుకున్నా అందరూ అలా అనుకోకూడదు అని కన్నదాసన్ని వెళ్ళి కలిసి, నేను ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నా, అంతలోపు నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి, అందుకు ఇంక నుంచి నేను స్పెర్మ్ని డొనేట్ చేయను అంటాడు. కన్నదాసన్ ప్రభు ముందర ఒప్పుకొని తను వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో పనిచేస్తున్న తనకు తెలిసిన ఒకరికి ఫోన్ చేసి ప్రభు అప్లికేషన్ చించేయమంటాడు. దాంతో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళు ప్రభుని రోజు తిప్పుతుంటారు తప్ప జాబ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వరు. ప్రభుకి ఏం చేయాలో అర్థమే కాదు. కన్నదాసన్ దగ్గరికి ఈసారి నాకు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అంటూ మినిస్టర్ వస్తాడు. ప్రభు తన జాబ్ అప్లికేషన్ గురించి ఎంక్వైరీ చేయాలని కోచ్ మనోజ్ని పిలుచుకుని వెళ్తాడు. మనోజ్ తనకు తెలిసిన ఒకరి ద్వారా ప్రభు అప్లికేషన్ యొక్క స్టేటస్ని కనుక్కుంటాడు. అప్పుడు ప్రభుకి తన అప్లికేషన్ ఆఫీస్లోకి రాలేదని తెలుస్తుంది. అలాగే ఇదంతా కన్నదాసన్ చేశాడని తెలుసుకొని, నేను మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడినో నీకంత రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం నీ పని చేయించుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారుతావా అని కన్నదాసన్ మీద కోపడతాడు. కన్నదాసన్ ప్రభు అన్న మాటలకి ఫీల్ అయ్యి ప్రభుకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ప్రభు నిధి ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ గురించి చెప్తారు. నిధి వాళ్ళ నాన్న ప్రభుది తమిళనాడు అని వాళ్ళ పెళ్లికి ఒప్పుకోడు. ప్రభు వాళ్ళ అమ్మ నిధి డివర్స్ అయిన ఒక అమ్మాయి అని పెళ్లికి ఒప్పుకోదు. ప్రభు వాళ్ళ బామ్మ మాత్రం ప్రభుకి సపోర్ట్ చేస్తుంది. కన్నదాసన్ నిధి వాళ్ళంతా కలిసిపోయి ప్రభు నిధిల పెళ్లికి ఒప్పిస్తాడు. అలాగే ప్రభుకి తన కోరుకున్న జాబ్ని ఇప్పిస్తాడు. ప్రభు చాలా హ్యాపీ. నిధి వాళ్ళ నాన్న ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాడు. ప్రభు వాళ్ళ అమ్మ ప్రభు కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది. ప్రభు నిధి ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. కల్పన సతీష్ ప్రేమను అర్థం చేసుకుని సతీష్తో కలిసిపోతుంది. ప్రభు పెళ్ళైన తర్వాత కన్నదాసన్ ప్రభుని వచ్చి కలిసి, నేను నీకు చాలా హెల్ప్ చేశాను, నాకు కూడా నువ్వు లాస్ట్ టైం హెల్ప్ చేయంటాడు. ప్రభు దానికి ఒప్పుకొని తన స్పెర్మ్నిచ్చి పంపిస్తాడు. ప్రభు నిధి ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. నిధికి తను కూడా తల్లిగా మారాలని కోరిక ఉంటుంది. తను ప్రభు కలిగిన ఒకే ఒక కోరిక, నన్ను తల్లిగా మార్చు అని. ప్రభు దానికి ఒప్పుకుంటాడు. మినిస్టర్ భార్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అందుకు మినిస్టర్ కన్నదాసన్కి చాలా డబ్బులు ఇస్తాడు. కన్నదాసన్ అందులో ఒక బ్యాగ్ని ప్రభుకి ఇద్దామని ట్రై చేస్తాడు, కానీ ప్రభు దాన్ని తీసుకోడు. ప్రభు జాబ్ చేస్తూ నిధితో చాలా సంతోషంగా ఉంటాడు. ప్రభు నిధిని తల్లిగా మార్చేందుకు చాలానే ట్రై చేస్తాడు, కానీ నిధి తల్లిగా మారదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. డాక్టర్స్ నిధికి బిడ్డలు పుట్టారు అని కన్ఫర్మ్ చేస్తారు. దానికి నిధి చాలా బాధపడుతుంది. ప్రభు నిధి కోరికను తీర్చలేకపోయాను అని చాలా బాధపడతాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. ప్రభు సొల్యూషన్ కోసం కన్నదాసన్ని వెళ్ళి కలుస్తాడు. కన్నదాసన్ కూడా నిధికి బిడ్డలు పుట్టారని కన్ఫర్మ్ చేస్తాడు. ప్రభు నిధిని సంతోషంగా మార్చేందుకు ఒక పాపను అడాప్ట్ చేసుకోవాలనుకుంటాడు. కన్నదాసన్ పాపను వెతికే పనిలో పడతాడు. ప్రభు వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తాడు. ప్రభు వాళ్ళ అమ్మకి ఈ నిర్ణయం ఏమాత్రం నచ్చదు. ప్రభు వాళ్ళ బామ్మ అలానే చేయంటుంది. కన్నదాసన్ ఒక పాపను చూస్తాడు. తన పేరు కావ్య. ప్రభు నిధి ఇద్దరు కావ్యాన్ని అడాప్ట్ చేసుకునేందుకు వెళ్తారు. అనాథ శరణాలయం వాళ్ళు కావ్యాని ప్రీ అడాప్టివ్ కింద ప్రభు నిధిలతో పంపిస్తారు. కావ్య వాళ్ళతో కలిసిపోతే అడాప్షన్ని కన్ఫర్మ్ చేస్తారు, లేకుంటే అడాప్షన్ని క్యాన్సిల్ చేస్తారు. నిధి కావ్యతో బాగా కలిసిపోతుంది. ప్రభు కావ్య వస్తువులు చూస్తున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే కావ్య తన వల్లే పుట్టింది అని. ప్రభు కావ్య పేరెంట్స్ని కన్నదాసన్ హాస్పిటల్లో చూసింటాడు. ప్రభు ఈ విషయం తెలుసుకుంటానంటే కన్నదాసన్కి ఫోన్ చేస్తాడు, కానీ కన్నదాసన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. తన కోసం హాస్పిటల్కి వెళ్తే
హాస్పిటల్ క్లోజ్లో ఉంటుంది. ప్రభు వాళ్ళ అమ్మ కూడా కావ్యను చూడగానే తన కోపం మొత్తం మర్చిపోయి తనతో కలిసిపోతుంది. అందరూ కావ్యతో కలిసిపోతారు, ఒక్క ప్రభు తప్ప. కన్నదాసన్ కేదార్నాథ్లో ఉంటాడు. కన్నదాసన్ ప్రభు ఫోన్ చేసిన విషయం తెలుసుకుని ప్రభుకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ప్రభు, కావ్య నా వల్లే పుట్టింది అని నిధికి తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అయినా నీకు వేరెవరు దొరకలేదా అని కన్నదాసన్ని తిడతాడు. దానికి కన్నదాసన్, కావ్య నీకు పుట్టింది అని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. నువ్వు అడాప్షన్ చేసుకోవాలన్నప్పుడు నాకు కావ్య ఎందుకు కనిపించింది అంటే అది దైవ నిర్ణయం కాబట్టి. మినిస్టర్ నీకు ఇచ్చిన డబ్బుతో నేను నీ పేరు మీద స్థలాలు కొన్నాను. అది నీ ఫ్యామిలీ కోసం ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నువ్వన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అంటాడు. ప్రభు కూడా కావ్యతో కలిసిపోతాడు. ప్రభు ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫ్యామిలీగా మారుతుంది. కావ్య బర్త్డేని అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అనాథ శరణాలయం వాళ్ళు కావ్య అడాప్షన్ని కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అన్ని స్థలాలు కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రభుని అరెస్ట్ చేస్తారు. అనాథ శరణాలయం వాళ్ళు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు మేము కావ్యాని మీకు అప్పచెప్తాం, అంతవరకు తను మాతోనే ఉంటుందని నిధితో అంటారు. నిధి పోలీస్ స్టేషన్కి వచ్చి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రభుని అడుగుతుంది. అప్పుడు ప్రభు తన గురించి మొత్తం చెప్తాడు. నిధికి కావ్య కూడా ప్రభు కూతురన్న విషయం తెలుస్తుంది. ఇన్ని రోజులు నాతో ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని నిధి ప్రభుతో బ్రేకప్ చేసుకుంటుంది. కన్నదాసన్ మినిస్టర్తో మాట్లాడి ప్రభుని విడిపిస్తాడు. ప్రభు ఇలాంటి పని చేసినందుకు వాళ్ళ అమ్మ కూడా ప్రభు మీద కోప్పడుతుంది. ప్రభు నిధితో మాట్లాడడానికి ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ నిధి ఫోన్ లిఫ్ట్ చేయదు. కావ్య కూడా ఒంటరిగా ఉంటుంది. ప్రభు కన్నదాసన్తో మాట్లాడడం నిలిపేసింటాడు. కన్నదాసన్ ప్రభుతో మాట్లాడడానికి ఫోన్ చేస్తూనే ఉంటాడు. ప్రభు వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి కన్నదాసన్ని తిడుతుంది. కన్నదాసన్ ప్రభు వాళ్ళమ్మ బాధను అర్థం చేసుకుని నిధిని ప్రభుని మళ్ళీ కలపాలనుకుంటాడు. అందుకు ప్రభుని కలిసి ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతాడు. ప్రభు దానికి ఒప్పుకుంటాడు. ప్రభు నిధిని వెళ్ళి కలిసి, ఈ ఒక్కరోజు మాత్రం నాతో పాటు బయటికి రా, ఆ తర్వాత మన రిలేషన్షిప్ గురించి ఏ నిర్ణయమైనా సరే తీసుకో అంటాడు. నిధి ప్రభుతో కలిసి బయటికి వస్తుంది. డాక్టర్ కన్నదాసన్ ప్రభు వల్ల పుట్టిన పిల్లలందరి ఫ్యామిలీస్ని ఒక దగ్గర చేర్చింటాడు. నిధి వాళ్ళందరి సంతోషాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రభు వల్ల 49 మంది పిల్లలు పుట్టింటారు. నిధి ఈ విషయం తెలుసుకుని షాక్ అయిపోతుంది. ఆ పిల్లల్లో కావ్య కూడా ఉంటుంది. నిధి కావ్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రభు నిధి ఇద్దరు కలిసిపోతారు. కావ్యాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటారు. అలా ప్రభు ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా మారుతుంది. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ధరల ప్రభు మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. అలాగే ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. நானே சொல்றேன். இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. போதுமா? ஆக மொத்தம் காமெடி பண்ணாம